బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. ఉగ్రవాదుల ఆనవాళ్లతో హైదరాబాద్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సికింద్రాబాద్ బోయాగూడలో తమ మధ్య ఉంటున్న ఓ యువకుడు బాంబు పేలుళ్లకు కుట్ర పనినట్టు తెలియగానే బస్తీవాసులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. విజయనగరంలో సిరాజ్ ను అరెస్టు చేయగా అతనిచ్చిన సమాచారంతో బోయాగూడ వాసి సమీర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. తండ్రి చాలా ఏండ్ల క్రితం చనిపోవటంతో సమీర్ తన సొంత ఇంట్లో తల్లి సబేరా, అక్క ఆలియాతో కలిసి నివాసం ఉంటున్నాడు. 10వ తరగతి వరకు చదివి లిఫ్ట్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. బస్తీలో ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉండే సమీర్ దేశ విద్రోహ కార్యకలాపాలకు ఆకర్షితుడవుతాడని ఊహించలేదని బస్తీవాసులైతే అంటున్నారు. ఎప్పుడు పాత బస్తీకి చెందిన పలు బ్యాచ్లతో కలిసి ఇంట్లో సమావేశం అయ్యేవాడని చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు సమీర్ యొక్క ప్రవర్తన ఎలా ఉండేది, మరి చుట్టుపక్కల వాళ్ళతో ఆయన బిహేవియర్ ఎలా ఉండేది, ఈ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఈ డీటెయిల్స్ మనకు అందించడానికి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రేమ్, ప్రస్తుతం మీరు సమీర్ ఇంటి పరిసర ప్రాంతాల్లో ఉన్న నేపథ్యంలో మరి సమీర్ బిహేవియర్ ఎలా ఉండేది, మరి కాలనీవాసులు ఏమంటున్నారు? సిరి, ప్రస్తుతం మనం ఏదైతే భారతదేశంలో హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో పేలుళ్ల కుట్ర పడిన సమీర్ తన ఇంటి సమీపంలో ఉన్నాం మనం. ఇదంతా సికింద్రాబాద్ పరిధిలోని బోయగూడ బస్తీ అంటారు. దీని కళారంగు కాలనీ వాళ్ళు ఉండే ఏరియా. ఇప్పుడు ప్రస్తుతం మనం అక్కడే ఉన్నాం. ఈ ఏరియా అంతా కూడా కళారంగు ఏరియా అంటారు. ఇక్కడ వారి యొక్క బిహేవియర్ కొంత డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా కొంత తేడాగా ప్రవర్తిస్తుంటారు. కానీ ఆ సమీర్ మాత్రం సైలెంట్ గా వస్తుంటాడు, అమాయకునిలాగా ఉంటాడు అని చెప్పి స్థానికులు చెప్తున్నారు. ఒకసారి మనం ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ మీ ఇంటి పక్కనే ఉన్న సమీర్ సంబంధించి ఉగ్రవాద మూలాలు ఉన్నాయి, అక్కడ నుంచి పాకిస్తాన్ వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు అరెస్ట్ చేశారు. మీకు అంటే ఎలా ఉంటారు అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళు? అమాయకంగానే ఉంటున్నాను అన్న. వాడు ఏమి తెలియదు, అతి పిల్లగాడు లెక్కనే ఉంటుంది. వాడు ఉండి ఇంత పని చేస్తాడని మేము త్వరలో కూడా ఊహించుకోండి. వాళ్ళ ఇంటికి మాత్రం ఆ పాత బస్తాలు అయితే కంపల్సరీ వస్తారు. ముసలోళ్ళు వస్తారు, వయసు వస్తారు, వాళ్ళ అక్క పోతుంది, వాళ్ళ అమ్మ పోతుంది, వాడు కూడా పోతాడు. వాళ్ళు ఏముందో మాకు తెలియదు నాన్న. బస్తీలో ఉన్నప్పుడు ఆయంట బాయ్ వరకే ఉంటాం మేము. మీరు ఎక్కడికి వెళ్తారు, ఎందుకోసం మనం అవన్నీ చర్య చేసుకోవాలి. ఆ రోజు కూడా సార్ వాళ్ళు వచ్చి ఎంత 16 మంది వచ్చారు. స్పెషల్ ఆఫీసర్లు అంట. అలారం దగ్గర ఉన్నారు, జెండా దగ్గర ఉన్నారు, ఇక్కడ గొడవ దగ్గర ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, పాకలైన డబ్బా దగ్గర ఉన్నారు, ఆ రోజు ఫంక్షన్ అవుతుంది, కర్ణాటకలో ఫంక్షన్ అవుతుంది. నేనేమనుకోండి, ఇక్కడ వచ్చిన నేను ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళేమో ఫంక్షన్ కి వచ్చిందేమో, వాళ్ళు ఫంక్షన్ కి వచ్చిన వాళ్ళ మేము అట్లా ఆలోచించుకున్నాము. ఆ దళితులు ఎప్పుడైతే పైనుంచి కిందికి వచ్చి బండి ఎక్కాడో గతం అందరూ గ్రూప్ జమ అయిపోయారు. వాళ్ళ అనామతో బతుకమ్మలో కట్టుకొని వెళ్ళిపోయారు నాన్న. వెళ్ళిపోతే నేను వాళ్ళు ఎంత వెళ్ళా, ఎందుకు వెళ్తాడు అట్లా, ఎందుకు తీసుకెళ్తాడు అబ్బాయిని, మా బస్సులో పిల్లోడు కదా, పిల్లోడికి అసలు ఏం తెలియదు, అమాయకులు లెక్కనే ఉంటాడు, ఎందుకు తీసుకెళ్తున్నారు అని అడిగితే అమ్మ నీకు అవసరం ఇవన్నీ, మాకు కంప్లైంట్ వచ్చింది, మేము తీసుకొని వెళ్తున్నాం, మీకు అవసరం లేదు ఇవన్నీ అంటే కనీసం మాకు ఇన్ఫర్మేషన్ నేను ఇవ్వాలి కదా సార్. మా బస్సులో ఇంతవరకు ఇట్లాంటివి జరగలేదు. ఒకటేసారి మీరు ఇంతమంది వచ్చారు కదా, ఏ విషయంలో వచ్చారు, కొంచెం ఇన్ఫర్మేషన్ నీకేమి మేము చెప్పమమ్మా, మా డ్యూటీ మేము డ్యూటీ చేసుకుంటున్నాం, మీరు సైలెంట్ గా ఇంటికి వెళ్ళండి, ఇంటి దగ్గర కూర్చోండి, మా ఇల్లు అని కూడా వాళ్ళకి తెలియదు, మీ ఇంటికి వెళ్ళండి, మీ ఇంటి దగ్గర కూర్చోండి అని చెప్పారు. నాకు భయం వేసింది నాన్న, అంతమంది చూస్తే నాకు కూడా కొంచెం భయం వేసింది. అక్కడ వరకు తీసుకెళ్ళారు కలగడం దగ్గరికి అని, కార్లో కూర్చోాలంటే కూర్చోడు, మెడల్ మీద కూడా పెట్టాలి, కార్లో పట్టాడు కానీ ఇక్కడొకసారి వస్తే మధ్యలో కూర్చోండి, వాడి ముఖంకి అది నల్లది మాస్క్ వేసేసి నాకు భయం వేసింది. వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క కూడా తెలియదు అసలు. వాళ్ళు వచ్చారు, ఈ అబ్బాయిని పట్టుకొని వెళ్తున్నారు, ఇంట్లోనే ఉన్నాయి. నేనే చూడలేక వీళ్ళని పోలీసులు తీసుకెళ్తారు, వీళ్ళు ఇంట్లో ఏం చేస్తున్నారు, ఇక్కడ ఉన్న అబ్బాయిని అదే పైకి వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని తెలుగు, ఎందుకు మరి వీళ్ళు 1000 మంది తీసుకెళ్తారు అంటే అప్పుడు వచ్చారు వాళ్ళు. అప్పుడు అబ్బాయిని తీసుకెళ్ళి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా 8 మంది సార్లు ఇక్కడే ఉన్నారు. ఓన్లీ మొత్తం ఇల్లంతా పోయి చెక్ చేసేది. మరి అందులో ఏం దొరికిందో ఏం దొరకలేదో మాకైతే తెలియదు. మీరు దయచేసి వాళ్ళని మాత్రం ఇక్కడికి వెళ్ళి పంపించే ప్రయత్నం చేయండి అన్న. మా ప్రాణానికి అయితే ఒకవేళ సమీర్ అంటే వస్తుంటాడు పోతుంటాడు, వాడి గురించి మీకు పెద్ద వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళకి ఎట్లా వాళ్ళు చెప్తే అలా గలీజ్ ఉంటుంది నాన్న, అలా మంచిది కాదు క్యారెక్టర్. ఆమె వయసులో కూడా దుబాయ్కి అమ్మారంట, నాకు పెళ్లి కాలే అప్పటికి, నాకు పెళ్లి కాలే, దుబాయ్కి అమ్మారంట వాళ్ళ అమ్మని. అక్కడ ముసలాయనో ఏగా మనం ఎందుకు నాన్న అంటే క్యారెక్టర్ అయితే మంచిగా, తల్లి కూతురు క్యారెక్టర్ అయితే మంచిది కాదు. నేను చూసాను మటుకు వాళ్ళ క్యారెక్టర్ మంచిది కాదు. ఈ అబ్బాయి అయితే మొత్తం వ్యక్తి పిల్లల లెక్కనే ఉంటుండే బిడ్డ. ఎగ్గోడు అంటే కింది తలేసుకొని పోతుండే, కింది తలేసుకొని వస్తుండే పైకి. మళ్ళీ వాళ్ళ కొంత తిన్నరా అంటే ఉన్నారా అంటే హాయ్ బాయ్ అని కూడా అనకపోయేది. అరే ఎద్దోడే కదా అని అట్లా ఉండడానికి నేను సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళిన.
లేదు. అమాయకుడు ఒకసారి ఉంటే మీరు కూడా అమాయకంగా ఉండేటోడు కనుక ఇంత పని చేస్తాను కలర్ కూడా అనుకోలేదు నాన్న. ఇంత పని చేసి వీడు ఇటువంటి ఆ పనులు చేస్తున్నాడు అని మనం ఏమి రెగ్యులర్ గా ఈ ఓల్డ్ సిటీ పిల్లలు ఇంకెవరో వస్తున్నారు అని మీరు అప్పుడప్పుడు ఏదో మాట్లాడుతుంటే నేను విన్నా, అది నిజమేనా? నిజమే. ఎందుకు వస్తున్నారు ఏంటి ఏం తెలియదు. అవి మంచివి కావు. అవి వేస్ట్ మొక్కలు అంటే వేస్ట్ మొక్క మేము వెళ్ళమాడతాం. ఏమో ఈయన ఎందుకు వచ్చిందో మనం అడిగిన నా ఇంటికి ఎవరైనా వస్తే ఒకరోజు ఈ అమ్మాయి కూడా గొడవ పెట్టుకోదు. మీరు సద్య బాగా ఉన్నాయి తుమారా కైకు అని ఇక వీళ్ళు వాళ్ళు ఎక్కువ గొడవ లేకుండా పోలీస్ స్టేషన్ కొండు పోయారు నాన్న. ఇక వీళ్ళ వాళ్ళకి ఒక క్షణం పడదు. 10 సార్లు కాదు ఒక 20 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, 10 సార్లు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వీళ్ళ వాళ్ళకి అసలు పడేది అసలు వాళ్ళు ఎవరితో అసలు కరెక్ట్ ఉండరు నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎవరింటే వాళ్ళే ఉంటాము. మా ఇంట్లో మేమే వాళ్ళు ఇట్లా బయటకు తిన్నారా అంటే తిన్నారు, ఉన్నారా అంటే అంతవరకే. కానీ వాళ్ళ క్యారెక్టర్ అయితే మంచిగా కాదు. వాళ్ళని అయితే దయచేసి ఇక్కడ నుంచి కాల్ చేపించేది బిడ్డ. నేను ఫస్ట్ చెప్తున్నా, మీకు దండం చేస్తున్నా. వాళ్ళు ఇక్కడ ఉంటేనైతే మా ప్రాణం కానే ఉంది, చాలా హాని ఉంది. మాకు నువ్వు నమ్ముతాను ఆ తల్లిదండ్రులు పట్టుకున్నప్పుడు ఇంకా నా కంటిన్యూ నిద్రపోయింది. ఒక భయం అనేది అయిపోయింది. అర్థం కాదు. పడుకుంటున్నా పొద్దున్న కూర్చుంటే మాట్లాడుకుంటాం, నైట్ ఏం చేస్తాము ఒక్క తింటాం పడుకుంటాము. ఆయన నా పిల్లగాని అది ఇప్పుడు కూడా అంటున్నా. బస్సులోనే చేస్తాను, మేము బస్సులోనే బాంబులో బిజినెస్ చేస్తున్నామా? మేము ఎక్కడ బాంబులు వేల్చామా? వీడియో వల్ల చెప్తున్నాడు బస్సులోనే చేశారు, బస్సులోనే చేశారు. బస్సులోకి ఏం పట్టింది బిడ్డ? ఎవరి పరిశ్రమలు వాళ్ళకే ఉన్నాయి. ఆయన కొడుకు నేర్పించి మేము బాంబులు పెట్టు గింబులు మేము ఎందుకు చెప్తాం? నేను చెప్తున్నా కదా నాన్న, వాళ్ళకంతా సైకో మ్యాన్నట్టు ఇవ్వాలి. వాళ్ళకి ఏం మాట్లాడాలి ఎవరితోమో తెలియదు వాళ్ళకు, కానీ క్యారెక్టర్ మాత్రం మంచిది కాదు. మంచిది కాదు. ఒకసారి ఆమెతో మాట్లాడదాం. ఒకసారి తల్లి కూతురు అయితే మంచిది కాదు. అమ్మా ఏంటి మీరు చెప్పండి. చాలా సార్లు మీరు గొడవ పడ్డట్టు పోలీస్ స్టేషన్ లో కూడా వెళ్ళండి చెప్తున్నారు. నిజానికి వాళ్ళు ఎట్లా ఉండేటోళ్ళు ఏంటి ఒకసారి చెప్పండి. అని కాదు సార్, మా అబ్బాయి అడిగిండు ఏమని, మీరు మా అబ్బాయి ఈ బిల్డింగ్ మీదకి ఎందుకు ఎక్కాడు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, మా ఇంటికి 100 మంది వస్తారు, నువ్వెవరు అడగనీకి అంటే 100 మంది అని కాదు, ఎవరు రావద్దు, మీ ఇంటికి వచ్చింది కదా, మీ ఇంట్లో కూర్చుంటే పెట్టి మాట్లాడంటే నువ్వెవరు అని కొట్లాట చేసి మాతోనే పోలీస్ దాకా పోయినాం సార్. నుంచి మేము బంద్ చేసినాం. వాళ్ళు నా పక్కకే ఉంటారు. నా పిల్లగాడు ఒక పిల్లగాడు దీంట్లో డిమార్ట్ లో చేస్తాడు, ఆయన నైట్ డ్యూటీ, రాత్రి 10 గంటలకు పోతాడు. ఇంకో ఆయన డైలీనే పోతాడు వస్తాడు. ఎప్పుడు ఏం చేశాడో మాకు తెలియదు సార్. మాకు ఎంత భయం ఉందంటే సాయంత్రం ఇప్పుడు 6 కాగానే మేము తలుపు వేసుకొని కూర్చొని ఉంటుంది. మా భయం, మాకు టెన్షన్ మాకు. ఎందుకంటే చిన్నపిల్లలు ఇద్దరు మాకు అబ్బాయికి, మా కోడలు ఆమె భయపడుతుంది, ఎవరైనా భయపడుతుంది. మేము ఆ పొద్దంతా ఉండం. ఇప్పుడు నేను డ్యూటీ దిగినా ఇప్పుడు ఇంటికి పోతాం. మీరు ఏం చేస్తారో ఏమో సార్, అది మీ, కానీ మాకైతే చాలా భయమే ఉంది. నేను పక్కకు ఉంటా కాబట్టి నాకు చెప్తాను, చాలా భయమే ఉంది సార్. చిన్న సంగతి చెప్తున్నా. ఇక్కడ నుంచి వాళ్ళని పంపించేయాలంటే అలానే అనుకుంటున్నాను. మరికొంతమంది కూడా ఉన్నారు. సిరి ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళంతా కూడా ప్రస్తుతం భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎవరెవరో వస్తుంటారు, ఏమో చేస్తుంటారు. వాళ్ళు బిహేవియర్ పైన అనుమానం ఏమన్నా వచ్చిందా? కనిపించాయా? ఒకసారి అడిగే ప్రయత్నం చేయండి. నేను ఇప్పుడు అదే అందరు ఉన్నారు, వాళ్ళంతా చాలా భయంతో ఉన్నారు. ఎందుకంటే ఓల్డ్ సిటీకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరో వస్తుంటారు, ఆ పైకి ఎక్కుతుంటారు. నేను ఇప్పుడు వాళ్ళ ఇల్లు కూడా చూపించే ప్రయత్నం చేస్తా. మరి కొంతమంది ఉన్నారు నిజంగా, అంటే మనకు వచ్చిన ఈ సందేహాలను ఒకసారి వాళ్ళని కూడా అడుగుదాం. అమ్మ చెప్పండి, ఎప్పుడన్నా మీరు ఇట్లా అనుకున్నారా? అంటే ఈ అబ్బాయికి ఇట్లాంటి సంబంధాలు ఉంటాయి, అట్లాంటి ఏమన్నా అనుమానాలు ఏమన్నా వచ్చినా? ఎంత ఒళ్ళు పెట్టుకుంటారని తెలుసు కానీ అవి సంబంధాలు. మరి ఇప్పుడు ఎట్లా ఉంటారు మీ బస్సు వాళ్ళంతా? నిన్న దాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. మీరు భయం అవుతుంది, ఏం చేయాలి మరి ఇప్పుడు? ఎవరికైనా భయం వేస్తుంది, రాత్రి కాగానే భయం వేస్తుంది. ఎవరైనా కొత్త వాళ్ళని చూస్తే భయం, రాత్రి కూడా భయం వేస్తుంది. మీరు చెప్పండి ఏంటి పరిస్థితి ఇప్పుడు, మీ ఏరియా పరిస్థితి ఏంటి? నిన్న మొన్న వరకు ఎట్లా ఉండే? ఇన్ని రోజులు మాకు తెలియదు, అదే సైలెంట్ గా వస్తుండే, సైలెంట్ గా వస్తుండే. మేము కూడా నోస్తూనే చూస్తున్నాము, మాకు కూడా భయమే ఉంది. చూసా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళని చూసి, అంటే ఊకే అల్ల గొడవ పెట్టుకుంటున్నారు పక్క వాళ్ళతోటి అని వీళ్ళ మీద ఎప్పుడన్నా అనుమానం? అదే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇచ్చారు, వీళ్ళని ఇక్కడ నుంచి పంపించేసి అని తట్టుకోలేకపోతున్నారు. ఎందుకు అంత ఇదిగా ఏముంటారు వాళ్ళు అసలు? అంటే వాళ్ళతో ఏమైనా మాట్లాడితే గొడవ పెట్టేసుకుంటారా ఎట్లా? అబ్బాయిని తీసుకపోయినాక ఎట్లా ఉంది ఇప్పుడు మీ ఏరియా పరిస్థితి? అంటే భయం, ఎవరికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే.
రైట్, అంటే సిరి వీళ్ళంతా కూడా ఇక్కడ ఉన్న బస్తీ వాసులంతా, ఈ యొక్క కళారంగ వాసులంతా కూడా ఒకటే కోరుకుంటున్నారు. అంటే నిన్న మొన్నటి వరకు మా ఏరియా చాలా ప్రశాంతంగా ఉండే, మేము అందరం కలిసిమెలిసి ఉంటుండే. ఈ రోజు ఒక్కసారిగా ఈ ఏరియా మొత్తం కూడా పోలీసులు రావడం, ఊరికే పోలీసులు అదేవిధంగా ఇతర మీడియా వాళ్ళు కావచ్చు, ఇక్కడ ఈ ఎవరెవరో వస్తున్నారు, అసలు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అర్థం కాని పరిస్థితి. కానీ వీరు ఇక్కడ ఉంటే మాత్రం మా ప్రాణాలకు హాని అని చెప్పి వారంతా కూడా భయపడుతున్న పరిస్థితి. కాలనీ వాసులంతా సరదాగా, అంటే మనం చూడొచ్చు ఇది ఒక పల్లెటూరు వాతావరణం లాగా, వీళ్ళందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుకోవడం కావచ్చు. ఇక పక్కనే టెంపుల్ కూడా ఉంది, ఆ పిల్లలు ఆడుకుంటున్నారు, ఎవరు వస్తున్నారో ఎందుకు వస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. మొత్తం కూడా వీళ్ళని ఇక్కడ నుంచి ఖాళీ చేపిస్తేనే మేము కొంత ప్రశాంతం అవుతామని చెప్పి, కొంత మనశ్శాంతిగా ఉంటామని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సిరి. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో మొత్తంగా చూసుకుంటే గనక సమీర్ బిహేవియర్ అయితే కాలనీ వాసులతోనైతే చాలా సైలెంట్ గా ఉండేవాడు, అమాయకంగా ఉండేవాడు అని చెప్పేసి వాళ్ళు ముందు చెప్తున్నారు. బట్ ఒక్కసారిగా పోలీసులు ఏదైతే వచ్చి సమీర్ని అరెస్ట్ చేశారో, ఒక్కసారి సమీర్ నిజ స్వరూపం తెలిసేసరికి అక్కడున్న స్థానికులైతే ఒక్కసారిగా భయాందోళనకు గురై ఖచ్చితంగా ఇక్కడి నుంచి వాళ్ళని పంపించేయాల్సిందే, ఇక్కడ ఉండే ప్రసక్తే లేదు అని చెప్పేసి కూడా అక్కడున్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పటి వరకు అయితే 6 స్లీపర్ సెల్స్ ని మాత్రమే గుర్తించారు, 2ని అరెస్ట్ చేశారు. మరి దేశవ్యాప్తంగా కూడా ఇంకా ఎంతమందికి వీళ్ళతో లింకులు ఉన్నాయి, ఇంకా ఎంతమంది స్లీపర్ సెల్స్ ఉన్నారు అనే వేటలో అయితే పోలీసులు ఇప్పటి ఉన్నట్టుగా తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.